మారుతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు మారుతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కి మారుతి నగర్లో గల సమస్యలు తెలియజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆధ్వర్యంలో జరగడం జరిగింది. వెల్ఫేర్ అసోసియేషన్ మొదటి సంవత్సరం పూర్తి చేసిన సందర్భంగా మా ప్రెసిడెంట్ గారు సురేష్ గౌడ్ గారు మరియు మిగతా సభ్యులందరూ కలిసి ఆధ్వర్యంలో మా జిహెచ్ఎంసి పారిశుద్ధ్య సిబ్బందికి వాటర్ బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలానే మిగతా వాళ్ళందరినీ కూడా మేము సత్కరించడం జరిగింది. మాజీ సభ్యులను కూడా సత్కరించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ఏదైతే వెడల్పు ఉందో ఆ వెడల్పు తగ్గేవాళ్ళు. అయితే దీన్ని అందరము మన ఆఫీసర్లను ఇట్లా తీసుకొని వచ్చి అందరూ మీరు బస్తీవాసులు అందరూ మెజార్టీగా అందరూ ఉండి దానికి ఒక డిసిషన్ తీసుకుంటే దాన్ని బట్టి మనం పోవచ్చు. ఇక రెగ్యులరేషన్ విషయం ఏంటంటే మనము కేసీఆర్ గారు గవర్నమెంట్ 4x7 ఏ రాత్రి కూడా ఫోన్ వచ్చినా కూడా ఆ ఇంటికి పోయి సమస్యలు తెలుసుకొని కాలనీని మంచి ఒక ఆదర్శంగా తీర్చిదిద్దే రూపంలో తీర్చిదిద్దడానికి మేము అందరం కూడా ప్రయత్నం చేశాము. దీనికి కమిటీ సభ్యులు అందరూ కూడా సెక్రటరీ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ అడ్వైజర్స్ కానీ ఆర్గనైజ్ సెక్రటరీలు కానీ లేకపోతే కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కానీ లేకపోతే లీగల్ అడ్వైజర్స్ కానీ అందరూ కూడా తన వంతు పనిచేస్తూ కమిటీలో అందరూ కూడా ఐక్యమత్యంగా పనిచేసి మారుతి నగర్ని ఒక మంచి ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దడానికి సహకరించినందుకు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాదు ఈరోజు కాలనీ నుంచి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు 100 రూపాయల రూపాయన వాళ్ళు కమిటీకి అందజేసి ప్రతి ఒక్క కార్యక్రమానికి అండగా నిలబడ్డారు. అదే కాకుండా కమిటీ సభ్యులు కూడా ప్రతి 27 మంది కమిటీ సభ్యులు ఉన్నారు. వాళ్ళు కూడా నెలసరి 300 రూపాయలు 500 రూపాయలు తమ వంతున ఇచ్చుకుంటూ కాలనీ డెవలప్మెంట్ గురించి ఎటువంటి పని అయినా కానీ 1,00,000 రూపాయలు ఖర్చులు వచ్చినా కూడా మేము ఉన్నామని మాకు కాలనీ వాసులు అందరూ కూడా వచ్చేసి ఏ పని చేసినా కూడా మేము సహకరిస్తున్నారు. పాత కమిటీకి ధన్యవాదాలు, ప్రస్తుత కమిటీకి ధన్యవాదాలు. ఇంకొకటి ఏంటంటే మన కమిటీ హాల్ కావాలి, చాలా ఇంపార్టెంట్. ఎవరైనా సరే ఒక 10 మంది కలిసి ఒక విషయం నిర్ణయించాలంటే ఆ కమిటీ హాల్లోనే నిర్ణయిస్తాం. అది ఒక బేసిక్గా స్ట్రక్చర్, అది మనకు అది చాలా డివిజన్. ఖచ్చితంగా దాని గురించి మనం అందరం ఫైట్ చేయాలి. కమిటీ కూడా ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు వాళ్ళకి ఆర్థికంగా కూడా చాలా ఖర్చు ఉంటుంది.